నిన్న చెప్పిన లైక్ టేబుల్స్ గురించి ప్రాక్టీస్ చేసావా ఝాన్సీ, మల్లికార్జున? సార్ లేదు సార్, అది చేయాలి సార్. కొంచెము నా ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు సార్, స్లోగా అవుతుంటే అందుకోసం ఈరోజు చేయలేదు సార్. సార్ నమస్తే సార్. మల్లికార్జున, ఎంతవరకు వచ్చిందండి ఇది? నేను చెయ్యాలి సార్, నిన్న నేను లేను అందుకోసం సార్. మల్లికార్జున చేయాలి, ప్రాక్టీస్ చేయాలి చేయాలి చేయాలి. అదే సార్, చేస్తాను సార్ ఖచ్చితంగా. సో చూడండి, సో టుడే మనం ఎస్ఏపి రెజ్యూమ్స్ ఎలా ఎక్స్పీరియన్స్ గా ఉంటే ఎలా ఉండాలి, మీరు నేర్చుకున్న టాపిక్స్లలో ఎక్స్పీరియన్స్ ఏం పెట్టాలి. సో మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లైక్ అకౌంటెంట్గా వర్క్ చేసిన, లేదంటే ఎక్కడైనా లెక్చరర్గా వర్క్ చేసిన, అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఒకవేళ నువ్వు ఎఫ్ఐ మీద ఒక 3 years 4 years పెట్టుకుంటే అక్కడ నువ్వు ఎన్ని ఇయర్స్ సపోర్టింగ్లో ఉన్నావు, ఏ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఫాలో అయ్యావు, ఓకే, ఎలాంటి ఎర్రర్స్ నువ్వు సాల్వ్ చేసావు, ఇవన్నీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే. ఫ్రెషర్కి అయితే సబ్జెక్ట్ అడుగుతారు, కొత్తగా అంత డెప్త్గా ఏం పోరు, ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి అసలు ఎక్స్పీరియన్సే లేదు కాబట్టి. సో సబ్జెక్ట్ ఎంతవరకు నేర్చుకున్నావో దానిలో కొన్ని వాట్ ఈజ్ వాట్ అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ 4 years పైన పెట్టావు అంటే నెంబర్ ఆఫ్ నీకు క్వశ్చన్స్ అడుగుతారు. 40 minutes ఉంటుంది మనకి ఇంటర్వ్యూ అనేది, 40 minutes ఉంటుంది. ఆ 40 minutes మనకి చక్క ఆన్సర్లు అడుగుతూ ఉంటారు, చక్క మనం చెప్పాలి. బట్ ఈరోజు మనం రెజ్యూమ్ ఫార్మాట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, స్క్రీన్ కనబడుతుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా రెజ్యూమ్ ఫార్మాట్? కనపడుతుంది సార్. ఇక్కడ చూడండి, ఫ్రెషర్గా అయితే రెజ్యూమ్ ఎలా ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇదే ఫార్మాట్స్ అనే గ్యారంటీ కాదు, దీంట్లో ఒక ఫార్మాట్ లాగా మీకు చెప్తున్నాను. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ మనకు ఉంటాయి. చూడండి, మీ నేమ్ ఫస్ట్ ఇచ్చుకోవాలి, ఈమెయిల్ ఐడి లెంత్ ఈమెయిల్ ఐడి కాకుండా ఒక మినిమం శ్రావణ్ శ్రావణ్ 7896@gmail.com చాలు. ఇప్పుడు పూర్తిగా పెద్దగా ఇచ్చారనుకోండి మెయిల్స్, ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎక్కువ చాలా లాంగ్ ఉండకూడదు మెయిల్ అనేది. ఇప్పుడు లోకేష్ 9676@gmail.com చాలు. చెంచుపల్లి లోకేశ్వర @gmail.com అని అంత జంపు ఇవ్వకూడదు. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా మెయిల్ పెట్టాలన్నప్పుడు, ఆఫర్ లెటర్స్ పెట్టాలన్నప్పుడు ఒక్క నెంబర్ కానీ ఒక స్పెల్లింగ్ కానీ ఇదైనా కూడా మీకు ఆఫర్ లెటర్ రావు. కాబట్టి చాలా లెంతీ ఈమెయిల్స్ పెట్టకూడదు, లిమిటెడ్ స్మాల్ ఈమెయిల్స్ పెట్టుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్, యాక్టివ్లో ఉండే మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి సపరేట్గా. మీకు కాల్స్ రావాలి అంటే సపరేట్గా ఒక మొబైల్ నెంబర్ తీసుకొని, ఒక చిన్న మొబైల్ పెట్టుకొని సపరేట్గా కాల్స్ కోసమే ఒక మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి. అది ఏ వేటికి ఇవ్వకుండా ఓన్లీ రెజ్యూమ్లో ఇచ్చిన నెంబర్ కాల్స్కి మాత్రం పెట్టుకోవాలి. ఏదైనా కాల్ వచ్చిందంటే ఇది ఇంటర్వ్యూ కాల్ అని మీకు తెలుస్తుంది. మీరు రెగ్యులర్ నెంబర్ ఇచ్చారనుకోండి, దాంట్లో ఎవరో ఫోన్ చేసి ఉంటారని మీరు లిఫ్ట్ చేయకపోతే అక్కడ జాబ్ పోగొట్టుకుంటారు. కాబట్టి రెగ్యులర్ నెంబర్ ఎప్పుడు ఇవ్వద్దు. దానికి అడిషనల్గా ఒక సిమ్ తీసుకొని సపరేట్గా చిన్న స్మాల్ మొబైల్ పెట్టుకోవాలి, 2000 3000. దానికి మాత్రమే రెజ్యూమ్లో ఏ నెంబర్ పెట్టింటో అవి సపరేట్గా కంపెనీ కాల్స్ వస్తాయి. అప్పుడు నీకు తెలుస్తుంది ఇది కంపెనీ కాల్ అని. అన్నిట్లోలాగా ఈ నెంబర్ ఇచ్చారంటే ఏదని ఒకవేళ మీరు లిఫ్ట్ చేయలేకపోతే ఛాన్స్ పోతుంది. సో అది. తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్ ఇవ్వాలి. సో ఏంటి నీ యొక్క క్యాపబిలిటీ ఏంటి, నీకు అవకాశం ఇస్తే ఏ విధంగా నువ్వు కంపెనీని ముందుకు తీసుకువెళ్తావు అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చి ఉంటారు. తర్వాత ఎస్ఏపిలో నువ్వు ఏమి నేర్చుకున్నావు స్టార్టింగ్ నుంచి అనేది ఇక్కడ ఇవ్వాలి. సో అషాప్ మెథడాలజీ అంటే ఏంటి, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేసావు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని, ఓకే, తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ అని, జిఎల్స్ అని, అకౌంట్స్ రిసీవబుల్స్ అని, అకౌంట్స్ పేయబుల్స్, అకౌంటింగ్, డన్నింగ్, సో ఏపీపీ, పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్, ఏయూసి, ఓకేనా, అంటే డిప్రిసియేషన్ ఇవన్నీ కూడా అసెట్ అకౌంటింగ్లో వచ్చేస్తాయి. తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇవి న్యూ జిఎల్స్ అంటే కొంచెం అప్డేటెడ్ అనమాట. న్యూ జిఎల్ లెడ్జెస్, ప్యారల్ అకౌంటింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. తర్వాత ఈబీఆర్ఎస్, ఇది బ్యాంకింగ్ సంబంధించిన అనమాట. ఇప్పుడు టాలీలో
మనకి బీఆర్ఎస్ అన్నట్టుగా ఎస్ఏపిలో మనకి ఈబీఆర్ఎస్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఇప్పుడు దీంట్లో మీరు ఇవన్నీ నేర్చుకుంటానే ఇవన్నీ మీకు ఇవ్వరండి, ఒక పార్ట్ ఇస్తారు అంతే మీకు. ఓన్లీ ఒక అకౌంట్స్ పేయబుల్ అనేది ఒక పార్ట్, అది మీకు ఇవ్వచ్చు, లేదంటే అకౌంట్స్ రిసీబుల్స్ ఇవ్వచ్చు. అంతేగాని అన్నీ ఇవ్వరండి. ఎఫ్ఐ అయినా కూడా మీరు అన్నీ మీ చేతికి ఇవ్వరు. ఆల్రెడీ మీ యొక్క సూపర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళందరూ చేసేసి ఉంటారు. బట్ మీకు ఏ దాంట్లో అయితే బాగా దమ్ము ఉందో దాంట్లో ఒక పార్ట్ మాత్రమే మీకు ఇస్తారు అంతే, అన్నీ మాత్రం ఇవ్వరు. తర్వాత ఎంఎం, ఎస్డి, కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, సో సెంటర్ అకౌంటింగ్. మీరు ఏవైతే నేర్చుకున్నారో, మీరు ఇంటర్వ్యూలో ఏవైతే చెప్పగలుగుతారో అవి మాత్రమే పెట్టుకోండి. మీకు రాంటివి మాత్రం మీరు ఇంటర్వ్యూ లైక్ రెజ్యూమ్లో మాత్రం పెట్టుకోవద్దు. మీకు అంతో ఇంత మీరు రెజ్యూమ్లో ఏమైతే పెట్టారో అవే అడుగుతారు, ఏ రేటు ఏమీ అడగరు. బట్ రెజ్యూమ్లో పెట్టారంటే మీ మైండ్లో కంటెంట్ ఉండాలి, లేదంటే మీకు రాదు అన్నప్పుడు ఆ కంటెంట్ని పెట్టద్దు, అసలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎంబీఏనా, బీకామా, ఎంకామా అనేది మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఒకటైనా పెట్టవచ్చు, లేదంటే 10th నుంచి పెట్టుకుంటామంటే 10th నుంచైనా పెట్టుకో, ప్రాబ్లం లేదు, అది మీ చాయిస్. తర్వాత మీకు టెక్నికల్ స్కిల్స్ ఏమున్నాయి, మీ అప్లికేషన్స్ ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు. సో టాలీ ప్రైమా, ఎంఎస్ ఆఫీసా, వీడియో ఎడిటింగా, ఎస్ఏపీనా, అవి టెక్నికల్ స్కిల్స్లో మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది ప్రెషర్కి అనమాట. తర్వాత ఒకవేళ 1 year 2 year ఎక్కడైనా వర్క్ చేసావనుకో అకౌంటెంట్గా, ఆ టాలీ ప్రైమ్ మీద చూసినావు అనుకో, ఆ టాలీలో నువ్వు ఏమేమి చేస్తున్నావు, పర్చేజ్ మేనేజ్మెంట్ కానీ, సేల్స్ మేనేజ్మెంట్ కానీ, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, బ్యాచ్ వైజ్, బీఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరోల్ క్యాపబిలిటీస్. ఓకేనా. సో కస్టమర్స్తో ఏ విధంగా మింగిల్ అయ్యావు, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, ఓకేనా, ఏ విధంగా కంపెనీకి ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేస్తూ వెళ్ళావు, ఓకే, కస్టమర్స్తో కానీ వెండర్స్తో కానీ ఏ విధంగా నువ్వు డీల్ చేస్తావు, ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తావు, ఏ విధంగా వర్క్ గురించి డిస్కస్ చేస్తావు, ఇలా సమ్ 1 or 2 years ఉంటే కన్నా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ప్రెషర్ అంటే ఇమీడియట్గా ప్రెషర్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోతేనే తీసుకోరండి. ప్రెషర్ అంటే ఒక 1 year 2 year గ్యాప్ ఉందనే గ్యాప్ ఉండాలి. ప్రెషర్ అంటే ఇది కాలేజ్ అయిపోతానే ప్రెషర్ అంటే అది ప్రెషర్ కింద తీసుకోరు ఏసీపీలో. మినిమం 1 year ఎక్కడైనా అకౌంటెంట్ దగ్గరనో, ఏదైనా కంపెనీలోనో క్యాషియర్ గానో, అకౌంటెంట్ గానో పని చేసినట్టుగా చూపించుకోవాలి మీరు, డాక్యుమెంట్స్ తెచ్చుకొని ఎక్కడో ఒక చోట. ఒకవేళ లేదు అంటే, ఓకేనా, అది గమనించాలి. తర్వాత నెక్స్ట్, తర్వాత మీ పర్సనల్ ప్రొఫైల్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇలా మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత డిక్లరేషన్, ఇది నార్మల్ ఫ్రెషర్గా మినిమం ఉండవలసిన ఇన్ఫర్మేషన్. ఇంకా దీంట్లో మీరు ఏమైనా అడిషనల్గా యాడ్ చేసుకుంటే, మీకంటూ సపరేట్గా ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది ఒక ఫ్రెషర్గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ యొక్క కంటెంట్ ఏముండాలి, మీరు ఏమైతే నేర్చుకున్నారో, ఎంతవరకు అయితే నేర్చుకున్నారో అది మాత్రమే మీరు రెజ్యూమ్లో పెట్టుకోవాలి. అంతకు మించి అడిషనల్గా రాకపోయినా పెట్టుకుంటే వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం యొక్క కోర్సులో డిస్కస్ చేసిన అన్నీ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో వచ్చేటివే, అవే మెయిన్ ఇంపార్టెంట్. వాటిలో తప్ప ఏ రేట్ అడగడానికి ఛాన్సే ఉండదు. ఇప్పుడు మనం ఏవైతే మన యొక్క టాపిక్స్ కవర్ అయ్యాయో వాటి నుంచే మ్యాక్సిమం అడుగుతారు. దాంట్లో ఎక్కువగా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అడుగుతారు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వర్క్ అంతా దాని మీదనే జరుగుతుంది కాబట్టి. డన్నింగ్ అడుగుతారు, తర్వాత ఎఫ్ఐ అడుగుతారు, అకౌంట్స్ పేయబుల్ అడుగుతారు, అకౌంట్స్ రిసీబుల్ అడుగుతారు. ఇవే మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 టాపిక్స్ బాగా మీరు కవర్ చేసుకున్నా చాలు, ఓకేనా. ఇది ఒక ప్రెషర్గా మనం పెట్టుకోవాల్సిన రెజ్యూమ్ ఫార్మాట్. క్లియర్? ఎనీ డౌట్స్ లక్ష్మి, ఝాన్సీ అండ్ మల్లికార్జున, అర్థమైందా? ఒక ప్రెషర్గా ఒక ప్రెషర్గా మనకు ఉండవలసిన మినిమం రెజ్యూమ్లో ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా రెజ్యూమ్ ఎలా ఉండాలని క్లియరిటీ వచ్చింది కదా? ఓకే సార్. ఓకే సార్. డన్. మల్లికార్జున వచ్చింది కదా, ఒక ఫ్రెషర్గా ఒక 1 year లేదా 2 years గ్యాప్ పెట్టుకుని మినిమం ఎక్కడైనా ఒక అకౌంటెంట్ దగ్గర కానీ, క్యాషియర్ దగ్గర కానీ, పలానా చోట వర్క్ చేశానని మినిమం 2 years మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకోగల కెపాసిటీ గల
రెజ్యూమ్ ఏమి ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఓకే సార్ ఇంకా అది MS లో చేసుకోవాలి సార్. ఏంటి? MS వర్డ్ లో చేయాలి సార్ అది. అవును MS Wordలో చేసుకోవాలి. ఓకే, నేను పంపిస్తాను, గ్రూప్లో వేస్తాను, ఒకసారి దాన్ని బట్టి మీరు పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. ఓకే ఓకే సార్. యా డన్. సో దీన్ని మనం యాజ్ ఎ ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్?